మనిషి దగ్గర జీవము లేదు. అప్పుడు ఆ జీవం ఎక్కడుందనగా అపవాది అయిన సాతాను చేతిలో ఉంది. మనం కేవలం కీలు బొమ్మలు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎలాంటి కీలు బొమ్మలు ఎలాంటి కీలు బొమ్మలు? మనం చాలా మంచి బట్టలు వేసుకుంటాం, మంచి ఆహారం తింటాం, పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. ఏం వేసుకుంటాం? అక్కడ వరకు కంట్రోల్గానే ఉంటాం. ఆ తర్వాత సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఏమవుతుంది? సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అయిన వెంటనే 1000 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుద్ది. ఏంటే ఫోను అంటాడు భర్త. మా అమ్మకు బాగాలేదటండి. ఎవరికి బాగాలేదు? మా అమ్మకు బాగాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అర్జెంట్గా వీళ్ళు రావాలి. అప్పుడు ఈయన ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చేయాలి. తీసుకెళ్ళి బస్ స్టేషన్కి తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేయాలి. వెళ్ళాక ఫోన్ చేయి, అర్జెంటుగా తేడా పాడగా ఉంటే ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తాను అని చెప్పాడు భర్త. ఈమె బస్ ఎక్కింది. బస్ ఎక్కి ఏం చేసింది? ఏమే చెప్పండి, ఏం చేసింది? సెల్ ఫోన్ తీసుకుని చంపెన్నిస్ పెట్టి ఒక పోటు పొడిచింది. సిమ్ బయటకు వచ్చింది. ఏం చేసింది? సిమ్ బయటకు వచ్చింది. ఆ సిమ్ తీసి పాకెట్ పర్సులో పెట్టి ఇక్కడ మరొక సిమ్ పెట్టింది. ఏం చేసింది? ఏమే ఇంకో సిమ్ పెట్టింది. సందకాల భర్తగారితో చెప్పింది, ఏమండి కాకరకాయ పులుసు చేయమంటారా, మాంసం గోంగూర చేయమంటారా అని అడిగింది రాత్రేమే భర్తని. తెల్లవాడి ఒక రింగ్కి ఏమైపోయింది? ఒక రింగ్కి మొత్తం కదాటం తిరిగేసింది. పాపం తింగర భర్త టిక్కు టిక్కు కొడతానే ఉంటాడు. ఫోన్ ఏమవ్వదు, కనెక్ట్ అవ్వదు, నాట్ రీచబుల్. మీరు చేరుకోలేకపోతున్నారు. ఇదేమొచ్చారు మరి నాయన, ఇంత బతుకు చేరుకోలేకపోతున్నానా, నా భార్య నేను చేరుకోలేకపోతున్నానా అని పాపం వీడు కొట్టుకుంటా ఉంటాడు. ఏమవుద్ది? ఇవిడి ఏం చేయాలో ఆ పని చేసుకుని మరలా బస్ స్టేషన్లోకి వచ్చి మరలా ఒక పోటు పొడిసి మరలా సిమ్ మార్చుకుని అప్పుడు భర్తకు ఫోన్ చేస్తుంది. ఏమని? అలాగైతే పర్లా, అలా కాదు నేను చెప్పనా, అలా కాదు. ఫోన్ చేసి ఏమంటారు? అవునులే, మీకెక్కడ గుర్తుంటది, బస్ స్టాండ్ తీసుకెళ్ళి వదిలేసావు. ఎక్కడ వదిలేసావు? బస్ స్టాండ్ తీసుకెళ్ళి వదిలేసావు. ఇప్పుడు దాకా ఫోన్ లేదు, కాకరకాయ లేదు, నీ ఒళ్ళు కొత్త ఎలా ఉంటుందో అంటాడు. సగం చచ్చిపోతాడు. చూసారా పాపం ఎట్లా చంపేస్తుందో?